హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనుకోకుండా మా అక్కయ్య గారు విజయనగరంలో ఉంటారనమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. బయలుదేరుతున్నాను. ఇప్పటికప్పుడే అనుకోకుండా ప్రయాణం సెట్ అయిందనమాట. ఇది తొందరగా లగేజ్ రెడీ చేసుకుని విజయనగరం వెళ్ళడానికి సిద్ధపడిపోతున్నాను. పదండి, బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. ఒక్కోసారి సడన్గా జరిగే ప్రయాణాలు చాలా అందంగా ఉంటాయండి. నైట్ టైము, ఇప్పుడు నైట్ 9 అవుతుంది టైము. బస్సు వస్తుంది. ఇప్పుడు 9:10కి బస్సు అని చెప్పారు, కానీ ఒక అరగంట లేట్గా వచ్చింది. కానీ చాలా స్పీడ్గా అనుకున్న టైం కంటే ఒక గంట ముందే నన్ను విజయనగరంలో దింపేసిందండి బస్సు. ఒక అందమైన పట్టణం అండి విజయనగరం. ఆ పట్టణాన్ని చూసే అదృష్టం మీతో పాటు నాకు కూడా దొరికింది ఈరోజు. మీతో పాటు నాకు కాదు, మీకు చూపించే అదృష్టం నాకు దొరికింది ఈరోజు. రండి, అందమైన విజయనగరం పట్టణాన్ని మనం ఒకసారి చూసేద్దాం. వచ్చేసామండి విజయనగరం ఊరికి. ఈ విజయనగరం ఒక జిల్లా అండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ పట్టణం అన్నమాట. చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రాంతంగా ప్రసిద్ధి కూడా చెందింది. చాలా అద్భుతమైన పట్టణం. మంచి షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఈ విజయనగరం చుట్టుపక్కల అంతా కొండల ప్రాంతం కలిగి ఉంటుందన్నమాట. చాలా అందమైన చారిత్రాత్మక పట్టణం అన్నమాట. మరెన్నో విషయాలు ఈ విజయనగరం పట్టణంలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. ముందుగా మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ మా అక్కయ్య గారి ఇంటికి చేరుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి మనం ఇంకా వెళ్ళిపోదాం సిటీలోకి. ఏమంటారు? ఈ విజయనగరం సంస్థానాన్ని 18వ శతాబ్దంలో పూసపాటి వంశానికి చెందిన విజయరామరాజు గారు స్థాపించారండి. విజయనగరం కోట మహారాజుల పాలనకు నిదర్శనంగా ఇప్పటికే నిలిచింది. అది కూడా చూసేద్దాం. మరి చూడండి, ఎంత అందమైన పట్టణం. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఫస్ట్ స్టార్టింగ్ మనకి కనిపించింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం మనం సిటీ చూడడానికి. విజయనగరం రైల్వే స్టేషన్ అండి. ఈ రైల్వే స్టేషన్ జంక్షన్ అనమాట. దీనికి కూడా చాలా ప్రత్యేకమైన పేరు ఉంది. చాలా సంవత్సరాలుగా ఇది ఒక మంచి రైల్వే స్టేషన్ అనమాట. పదండి, ఇంకా అలా చూసుకుంటూ మనం ఎన్నో దేవాలయాలు, ఎన్నో పురాతన కట్టడాలు, ఎన్నో షాపింగ్ మాల్స్ ఇవన్నీ విజిట్ చేసుకుంటూ మనం ముందుకు సాగిపోదాము. ఈ సెంటర్ వచ్చేటప్పటికి గడియారం స్తంభం సెంటర్ అని అంటారనమాట. ఈ సెంటర్కి చాలా ప్రసిద్ధిగాంచిన పేరు కూడా ఉన్నది. విజయనగరం జిల్లాలో ఈ సెంటర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ సెంటర్ వచ్చేటప్పటికి 3 లాంతర్ల జంక్షన్ అని అంటారనమాట. దీనికి కూడా చాలా పెద్ద పేరు ఉంది ఈ విజయనగరంలో. బాగుంది కదా సెంటరు. ఇది వచ్చేటప్పటికి విజయనగరం కోట అన్నమాట. అద్భుతమైన కోట, చాలా పెద్ద కోట గోడ చూడండి ఎలా ఉన్నదో. ఇది ఫ్రంట్ సైడ్ వైట్ వాష్ చేసేసారనమాట. అంటే ఒకప్పుడు విజయనగరం కోట, ఇప్పుడు అదే కోటని మొత్తం లోపల మార్చి ఒక కళాశాలగా మార్చి విద్యార్థులకు కళాశాలగా మార్చి అందజేశారనమాట. ఇది మాత్రం ఈ ఎంట్రన్స్ మాత్రం అప్పటి కాలం నాటి బిల్డింగ్ అలాగే ఉన్నదన్నమాట. మనం లోపలికి వెళ్ళి చూద్దాం నడండి ఎలా ఉన్నదో ఏంటి. ఈ జస్ట్ ఈ ఎంట్రన్స్ గేటు, ఈ కోట గుమ్మం అంటారు దీన్ని. ఇక్కడ వరకు ఓల్డ్ బిల్డింగ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇది పూసపాటి అలక్నారాయణ గజపతి రాజు గారు అనమాట. ఆయన ఇక్కడ చూడండి సరస్వతీదేవి బొమ్మ ఉంది. ఇక్కడి నుంచి మనం బయలుదేరి లోపలికి వెళ్దాం పదండి. అదంతా మీ ఎదురుగా కనిపించేదంతా కాలేజ్ అనమాట. చాలా పెద్ద కాలేజీ కట్టారు లోపల. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఎదుర అందమైన మొక్కలు, చెట్లు, అందమైన ప్రాంగణం, మంచి అద్భుతమైన కళాశాల నిర్మించారు లోపల. చాలా బాగుందండి. నేను వెళ్ళి చూస్తుంటే మతిపోయింది. అప్పటి రాజుల ఫొటోస్ అన్నమాట ఇవి.
అక్కడ ఒక పోస్టర్ లాగా తయారు చేసి పెట్టారనమాట. కోట గోడ చూడండి, చుట్టూ కోట గోడ ఉంటుంది, మధ్యలో కాలేజ్ ఉంటుంది. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి కాలేజ్ మధ్యలో ఒక చాలా పెద్ద ఇండియన్ ఫ్లాగ్ పెట్టారనమాట. చాలా బాగుంది చూడడానికి, అసలు మతిపోయిందనమాట. అంత పెద్ద ఫ్లాగ్ చాలా దూరం నుంచి తీశాను నేను వీడియో అది. ఇదేమో గురజాడ అప్పారావు గారి స్మారక గ్రంథాలయం అనమాట. ఇదేమో గురజాడ అప్పారావు గారి గృహం అనమాట. ఆయన నివసించిన ఇల్లు ఇదేనమాట. పదండి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నదో. ఇదే లోపల ఆయన ఇల్లు అనమాట. మహాకవి గురజాడ అప్పారావు గారి గృహం అనమాట ఇది. ఇక్కడ కొన్ని లోపల ఆయన విగ్రహం పెట్టారు ఇంటి మధ్యలో సెంటర్లో. తర్వాత ఆయన గురించి కొన్ని రాసి పెట్టారనమాట. ఇక్కడ ఆయన ఫోటో అది చూడండి, ఇంటి సెంటర్లో అలా విగ్రహం పెట్టారు. ఇక్కడ చాలామంది వచ్చి చూసి వెళ్ళడానికి ఇది ఇలాగ విజిటర్స్ కోసం అని ఇలా తయారు చేశారు. కొన్ని చిత్రాలు అప్పట్లో ఆయనకి సంబంధించిన చిత్రాలు అన్నమాట. చాలా బాగున్నాయి. చిన్న ఇల్లు చాలా బాగుంది. అంటే అప్పటి నుంచి ఆ ఇంటిని విజిటర్స్ కోసం అలా ఉంచడం చాలా అద్భుతం కదా. పదండి ఇక్కడి నుంచి మనం ఇంకొక ప్లేస్ని ఎత్తుక్కుంటూ ముందుకెళ్దాం. ఈ విజయనగరం పట్టణం చూడడానికి చాలా బాగుంటుందండి. చక్కగా అందమైన రోడ్లు ఉంటాయి, మంచి మంచి షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఎన్నో పెద్ద పెద్ద గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు చాలా రకాల ఉంటాయి. ఇది చూడండి, ఎస్పీ గారి ఆఫీస్, ఇది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిది. చాలా బాగుంది కదా. లోపలికి ఎంట్రన్స్ మనకు ఉండదు. ఇదేమో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనమాట. ఇంకా ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్దాం. సిటీ వ్యూ చూడండి ఒకసారి. ఇది విజయనగరంలోనే ఫేమస్ హాస్పిటల్ అన్నమాట. బస్ స్టాండ్కి దగ్గరలోనే చెరువు పక్కన ఒక అందమైన పార్క్ ఉంటుందండి. ఎంత బాగుందో చూడండి. పార్క్ చాలా బాగుంటుంది. అలా నడుచుకుంటూ చెరువు చుట్టూ తిరగచ్చు. ఇంకా మరెన్నో ప్లేస్లు ఉన్నాయండి ఇక్కడ విజిట్ చేయడానికి. రామతీర్థం అని రామాలయం ఒకటి ఉంటుందంట, అది చాలా బాగుంటుందని చెప్పారు. నాకు టైం దొరకలేదు, ఇంకొకసారి వచ్చినప్పుడు విజిట్ చేద్దాం. దగ్గరలో ఉన్న బీచ్ దగ్గర ఇది దివీస్ ల్యాబ్ వాళ్ళకి సంబంధించిన ఒక బ్రిడ్జ్ అనమాట. ఇది చాలా అందంగా ఉంటుంది. తర్వాత చాలా ఫేమస్ కూడా. ఇది చాలా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మనం ఒక విజయనగరం పట్టణం నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో 25-20 మధ్యలో ఉంటుందన్నమాట. ఈ తాటిపూడి రిజర్వాయర్ అని అక్కడికి వచ్చాను. తర్వాత ఇది ఎంట్రన్స్ అన్నమాట రిజర్వాయర్కి. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే అక్కడ రిజర్వాయర్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. బోటింగ్, స్పీడ్ బోటింగ్, స్లో బోటింగ్, ఇంకా కయాకింగ్, చాలా రకాల బోటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. నేను వాటికి సంబంధించిన ప్రైజ్ లిస్ట్ కూడా వీడియోస్లో పెట్టాను, చూడండి. ఎవరైనా అక్కడికి వెళ్ళేటప్పుడు ముందే ప్రిపేర్ అవ్వచ్చు ప్రైజ్ లిస్ట్ చూసి. అందుకోసమని అక్కడ ఒక బోర్డు ఉంటుంది, దీనికి ఇంత ప్రైజు, దీనికి ఇంత ప్రైజ్ అని. నేను దాన్ని వీడియో తీసి పెట్టడం జరిగింది, చూడండి. కయాకింగ్ చేస్తున్నారు, చాలా బాగున్నది కదా. వీళ్ళేమో సైక్లింగ్ బోట్, ఇది
చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను నేను అక్కడికి వెళ్ళి. విజయనగరం నుంచి చాలా దగ్గరేనండి, 20 కిలోమీటర్లు ఉండొచ్చు, 25 కూడా ఉండదు. చాలా రోడ్డు కూడా చాలా బాగుంటుంది. రోడ్డు కనెక్టివిటీ కూడా 4 వైపుల నుంచి చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా చాలా సింపుల్గా వెళ్ళి చూడొచ్చు అనమాట, ఎంజాయ్ చేయొచ్చు. ఇది అక్కడ డ్యామ్ యొక్క గేట్లు అనమాట. బాగుంటుంది అక్కడ సౌండు, గాలి, చుట్టూ పచ్చగా ఉండే కొండలు, అందమైన వాతావరణం, చెట్లు, నీళ్ళు, చాలా బాగుంటుంది. చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు అక్కడికి. నేను వెళ్ళినప్పుడు కూడా చాలామంది కనిపించారు నాకు. ఇంకొక బ్రదర్స్, యూట్యూబ్ చేసే బ్రదర్ కూడా కనిపించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి స్పీడ్ బోటింగ్ ఎలా చేస్తున్నారో, చాలా బాగుంది. ఇంకా కొంతసేపు ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయాను విజయనగరంకి. రోడ్డు చూడండి అలా ఉంటుంది, చాలా బాగుంటుంది రోడ్డు, చాలా ఈజీగా వచ్చేయచ్చు అనమాట. ఇంక వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. విజయనగరం సిటీ చూడండి లైటింగ్ కాంతులతో ఎలాగా వెలిగిపోతుందో, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంత పెద్ద సిటీ కాదు కానీ పెద్ద పట్టణం, చాలా బాగుంటుంది. అది కూడా క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సీజన్ కదా, ఎక్కడ చూసినా లైటింగ్స్, అందమైన లైట్లు, ఫుల్గా సందడి, భలే ఆహ్లాదకరంగా ఉన్నది. ఇంకా అవన్నీ చూసుకుని నైట్ నాకు బస్ టైం అయిపోతుందని ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసి ఇంకా బస్సు రెడీగా ఉందన్నమాట. ఇంకా నేను వచ్చేటప్పటికి ఎక్కేసాను విజయనగరం భీమవరం బస్సు పాలకొల్లు వరకు. బాగుంది కదండి విజయనగరం. చాలా రోజుల నుంచి విజయనగరం తిరుగుదాం అనుకుంటున్నాను. మా అక్క అక్కడే జాబ్ చేస్తారు, కానీ ఇప్పటికి కుదిరింది విజయనగరం చూడడం. ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి, ఇంకొకసారి వెళ్ళినప్పుడు తప్పకుండా అవి కూడా మీకు చూపెడతాను. అలా జరిగిందండి విజయనగరంలో ప్రయాణం. ఇంకా అలా తిరిగి మళ్ళా మన ఊరు, మన గోదావరి జిల్లా, మన పాలకొల్లు చేరుకున్నాను. అదండి వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్.